విశ్వాసం ఉంచు, నన్ను కనిపెట్టుకో, నా మీద కనిపెట్టుకో, నుండు తగిన కాలంలో నేను చేస్తాను, నేను సమకూర్చా. నువ్వు అనుకుంటావు వచ్చే సంవత్సరం ఏం కావాలో నీకు తెలియదు, నాకు తెలుసు. 2 సంవత్సరాల తర్వాత ఏం కావాలో నీకు తెలియదు, నాకు తెలుసు. నీ భర్తకి ఏం కావాలో నాకు తెలుసు, నీ భర్త నెల మార్చాలో నాకు తెలుసు, నీ పిల్లలకి ఏం కావాలో నాకు తెలుసు, నీ పిల్లలకి ఏమేమి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, నీకు ఏమేమి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, నీ జీవితంలో కార్యాలు ఎప్పుడు జరగాలో నాకు తెలుసు, నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. నీకు తెలీదు వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో మీకు తెలుసా? వచ్చే సంవత్సరం నువ్వు అప్పుల పాలవుతావో, లేకుంటే డబ్బులు క్యాష్ లో ఉంటావో, వచ్చే సంవత్సరం నువ్వు రోగాల పాలవుతావో, నీకు రోగం వస్తుందో, యాక్సిడెంట్ అవుతుందో, హాస్పిటల్ పాలవుతావో నీకు తెలుసా? ఎవరు మా తెలుసా అంటే చేయతండి. వచ్చే సంవత్సరం మేము ఆరోగ్యంగా ఉంటామన్నా అంటే చేయతండి. కొన్ని ఆరోగ్యంతో ఉన్నాం, రోగంతో ఉంటామంటే చేయతండి. కొన్ని డబ్బులు సంపాదిస్తామన్నా బ్యాంకులో అకౌంట్ వేసి పెడతాం, లక్ష అంటే చేయతండి. లేదా అప్పుల పాలవుతామన్నా అంటే చేయతండి. తెలుసా? వచ్చే సంవత్సరం కాదు, వచ్చే నెల ఏం జరుగుతాయి మీకు తెలియదు, వచ్చే నెల రేపు ఏం జరుగుతాయి మీకు తెలియదు. అలాంటిది ఒక సంవత్సరం మీకు తెలుస్తుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, కానీ అన్ని తండ్రికి తెలుసు. ఆమేన్. అందుకే ఆయన అంటున్నాడు, నీకు సమస్తము సమకూర్చి. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? సమకూర్చి అంటే సిద్ధంగా ఉంచా, సిద్ధంగా ఉంచా. సమకూర్చి అంటే సిద్ధంగా ఉంచా. నీకు ఏం కావాలి, ఎప్పుడు నిన్ను స్వస్థపరచాలి, ఎప్పుడు నిన్ను బాగు చేయాలి, ఎప్పుడు నీ అప్పులు తీసేయాలి, ఎప్పుడు నీ కుటుంబంలో కార్యాలు జరగాలి, ఎప్పుడు నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలి, ఎప్పుడు ఏమి కావాలన్నీ నా దగ్గర మొత్తం సమకూర్చి పెట్టా. అలా పెట్టా. తగిన కాలంలో తగిన రోజు ఒక్కొక్కటి నీకు ఇచ్చుకుంటూ తీసుకెళ్లి శిఖరం మీద కూర్చోబడతా. ఆమేన్. ఇది నా పనితనం. ఆమేన్. ఇది నా పనితనం. ఏదో అడావిడి చేసే పనితనం కాదు నాది, కాకపోతే ఏం జరుగుతుందనే పనితనం కాదు నాది. నీకు ఏం కావాలో తగిన కాలంలో తగిన సమయంలో దానికి నువ్వు అర్హుడవో కాదో పరిశోధించి ఇస్తా. నేను ఇస్తే దాన్ని తీయగలిగిన వాడి జగత్తులో ఎవరు లేడు. నేను నిన్ను లేపితే నిన్ను తిరిగి పలగొట్టగలిగిన వాడు ఎవరు లేడు. నేను నిన్ను హెచ్చించానా, నిన్ను కనపరిచానా, నీ కొమ్మను హెచ్చించానా, నిన్ను అభిషేకించానా, నిన్ను తొక్కగలిగిన వాడి జగత్తులో ఎవరు లేడు. ఆమేన్. ఆమేన్. నిన్ను స్వస్థపరిచానా, నిన్ను బాగు చేశానా, నిన్ను నిలబెట్టానా, నిన్ను స్వస్థపరిస్తే మరలా ఆ రోగము నిన్ను తాకను కూడా తాకదు. ఆమేన్. ఆమేన్. నేను పని చేయడం మొదలు పెడితే నా పనిని కానీ నిన్ను కానీ ఆపగలిగిన వాడి సృష్టిలో ఎవరు లేవు. ఆమేన్. ఎందుకంటే సృష్టికర్తను నేనే, సృష్టికి కారణభూతులు నేనే, సర్వాన్ని సృష్టించిన ఆది సంభూతుడను నేనే. ఆదిలో ఉన్నవాడిని నేనే, అంతమై ఉన్నవాడిని నేనే, సర్వశక్తివంతుడు నేనే, సర్వలోకానికి దేవుడను నేనే, రక్షకుడు నేనే, సర్వం నేనే. నా దగ్గరికి రా, నాకు వేరే బ్రతుకోద్దు. నా దగ్గరికి రా, నాకు వేరైతే పందులే నీకు, నాకు వేరైతే పొట్టే గతి, నాకు వేరైతే పందులే గతి, నాకు వేరైతే నీ బ్రతుకు కుక్కలు కక్కిన కోడుతో సమానం. కుక్కలు అనగా మనుషులు ఎలా కక్కి పారేస్తారంటే, మనుషులు ఎలా వాడుకుంటారో అలా వాడుకొని నలిపి విసిరి కొడతారన్నారు. బాగుంటారు నీకు ఆమె, వీడు బాగుంటారు, తర్వాత వాడి నీకు శత్రువు అవుతాడు, తర్వాత ఆమెనే నీకు శత్రువు అవుతారు. బాగా నమ్మింటావు, బాగా దగ్గర తీసుకు ఆమె తర్వాత. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నాకు దగ్గర ఉంటే, నాకు దగ్గర అయితే నేను చూసుకుంటా. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ కూర్చున్నలో ఒక ఆమె అనుకుంటుంది, బాధపడుతూ ఏడుస్తూ, నువ్వు ఏడుస్తూ కూర్చొని ఏడుస్తూ ఉంటావు. నాకెవరు లేరే, నేను ఒక్కదాన్నే, నాకెవరు లేరు, నేను ఒక్కదాన్నే. దేవా ఎవరున్నారు నాకు, నేను ఒక్కదాన్నే. నువ్వు ఏడుస్తూ ఎన్నోసార్లు కూర్చొని ఏడుస్తూ ఉన్నావు. ఆయన అంటున్నాడు, నువ్వు ఒక్కదాన్ని అని ఎలా అంటున్నావు?
నువ్వు ఒక్కదానివని ఎందుకు అనుకుంటున్నావు? నాకెవరు దిక్కులేరని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆయన అంటున్నాడు, నేను నీతో లేనా? ఎందుకు నువ్వు ఏడుస్తూ, ఎందుకు దిగులు పడుతూ, ఎందుకు రోదనతో ఉన్నావు? నువ్వు దిగులు చేస్తూ కూర్చున్నావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు దిగులు చేస్తూ, నాకెవరు లేరే, నేను ఒక్కదాన్ని, నాకే దిక్కు లేదు, నాకెవరు లేరు, నాకే దిక్కు లేదని అని బాధపడుతూ నువ్వు ఇంటి దగ్గర కానీ చాలా సార్లు నువ్వు ఏడుస్తూ కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ప్రభు నీ పక్కన నిలబడి ఆయన కూడా నీతో పాటు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఏడిస్తే మన తండ్రి చూడలేడు, మనం ఏడిస్తే ఆయన చూడలేడు, మన కన్నీళ్ళు కారిస్తే ఆయన చూడలేడు. మన కన్న తండ్రి, మనం సృష్టించిన తండ్రి, సృష్టికర్త ఆయన సృష్టికర్త. నువ్వేదో ఇయ్యలేదని నిన్ను లేపేస్తా, నువ్వేదో ఇవ్వకపోతే నీకు శాపం వస్తుంది, నువ్వేదో మొక్కుకున్నా ఇవ్వకపోతే నిన్ను లేపేస్తా, నేను తొక్కేస్తా, నేను చీల్చేస్తా అని బెదిరించే దేవుడు కాదు మన దేవుడు. బెదిరించేవాడు కాదు, శాపాన్ని పెట్టేవాడు కాదు. నేను ప్రకటిస్తున్నవాడు నజరేయుడైన యేసు. ఆయన ప్రేమామయుడు. ఆమేన్. నా భర్త పట్టించుకోడు, నన్ను ఎవరు పట్టించుకుంటారు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటే, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు కేర్లు చేస్తారు, నన్ను ఎవరు ప్రార్థనకు వెళ్తున్నా, లోకంలో ఉన్న లోకస్తులే బాధపడుతున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను ప్రార్థనకు వెళ్తున్నా, నా జీవితంలో ఏం జరగట్లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు. ఇక్కడ ఎవరు కూర్చున్నారు, దేవుని నమ్ముకొని ఉన్నా, నువ్వు బాధపడుతూ ఏడుస్తూ దేవుని నమ్ముకొని ఉన్నావు, నాకేం జరగట్లేదు, నాకెవరున్నారు, నా దిక్కెవరు నాకు అని ఒకవేళ నువ్వు ఏడుస్తూ తండ్రితో ఉన్న కుమారుడు ఏడ్చినట్లుగా, తండ్రితో ఉన్న కుమారుడు బాధపడుతున్నట్లుగా ఒకవేళ నువ్వు కూడా మన తండ్రి అయిన మన దేవునితో ఉంటూ బాధపడుతూ ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఏడవద్దమ్మా, ఏడవద్దు, నువ్వు ఏడవద్దన్నా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా. మార్తా మరియా తన తమ్ముడు చనిపోయాడని తెగ ఏడుస్తూ ఉంటే ఆయన కూడా వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర తీసుకొని ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడంట. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా తమ్ముడు చనిపోయాడయ్యా, నువ్వు వచ్చిన బ్రతికేవాడేమో కదా, నా తమ్ముడు చనిపోయాడయ్యా, ఒక్క తమ్ముడయ్యా, నా తమ్ముడు చనిపోయాడు, నా జీవితం ఏమవుతుందో, నా బ్రతుకు ఏమవుతుందో అని మార్తా మరియా ఎక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటే ఆయన కూడా వారితో కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉన్నాడంట. ఆయన కూడా ఏడుస్తూ రోధించాడంట, అమ్మ ఏడవద్దమ్మా, నా మీద నమ్మకం ఉంచమ్మా, ఏడవద్దమ్మా. ప్రార్థన చేస్తున్నా మార్పు రావట్లేదే, ప్రార్థనకు వస్తున్న కార్యం జరగట్లేదే, ప్రార్థనకు వస్తున్న ఏం జరగట్లేదే. ప్రార్థనకు వెళ్తున్నామని ఒకవేళ అనేకులు నిందిస్తూ ఉంటే, దేవుని దగ్గరకు వస్తున్నామని అనేకులు నిన్ను గాయపరుస్తూ ఉంటే, ఆ గాయాన్ని బట్టి, నీ ఒంటరితనాన్ని బట్టి, నీ బాధను బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, ఒకవేళ బాధపడుతున్నావేమో, లోకాన్ని చూసి బాధపడుతున్నావా, నాకేం జరగట్లేదని తండ్రితో ఉన్న కుమారుడు వేరేపై బాధతో వేదనతో రోధిస్తున్నట్లుగా ఒకవేళ నువ్వు కూడా బాధతో వేదనతో ఉన్నావా, తండ్రితో ఉంటూ తండ్రితో సహవాసం చేస్తూ ప్రార్థనకు వస్తూ దేవుని నమ్ముకొని దేవుని వైపు చూస్తూ కూడా నువ్వు శ్రమలు పడుతూ నిందల పాలవుతూ కష్టాల పాలవుతూ ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉంటే ఖచ్చితంగా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ఏడవద్దు. నువ్వు అనుకుంటున్నావేమో నేను నీతోనే నీ పక్కలోనే ఉన్నానమ్మా. ఎక్కడికి వెళ్ళాను నేను? ఎక్కడికి వెళ్ళలేదు. నేను నీతోనే ఉన్నానమ్మా, నీతోనే ఉన్నాను. నువ్వే నాకు వేరయ్యావు, నువ్వే నన్ను కొంచెం దూరం పెట్టావు.
నీవే ప్రార్థన తగ్గించావు, నీవే నాకు సావాసాన్ని తగ్గించావు, నీవే నాకు కొంచెం దూరంగా బ్రతుకుతున్నావు. నేను నిన్ను విడిచిపెట్టలేదే, నేను నీకు వేరుగా లేనే. నేను ఎక్కడికి ఉండలేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, నేను నీతోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను. నువ్వే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వే నన్ను గాయపరుస్తున్నావు, నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు, నువ్వే నన్ను దుఃఖపరుస్తున్నావు, నువ్వే నా సన్నిధికి వేరైపోయావు, నా సన్నిధికి వేరైపోయావు. నీవు ఇప్పుడైనా వస్తావేమో అని చూస్తున్నాను, ఇప్పుడైనా నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావేమో అని చూస్తున్నాను, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇప్పుడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి మొరపెడతావేమో అని చూస్తున్నా, మొరపెట్టలేకపోతున్నావే. ఇప్పుడైనా నీ వేష్యాన్ని వదిలేసి వస్తావని చూస్తూ ఉన్నాను, చేయి చాపుతూ ఉన్నాను, వస్తావా నువ్వు నాకు వేరైపోయావు, కానీ నువ్వు నాకు వేరుగా ఉంటున్నావు, కానీ నేను నీకు వేరు కాలేదే. చాతగాని దానివై ఉన్నావు, నువ్వు చాతగాని వాడవై ఉన్నావు. నిన్ను బలపరిచాను, శక్తినిచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్నిచ్చాను. నీ పిల్లలకు నీకు ఆరోగ్యం ఇచ్చి నేను నిలబెట్టాను. నిన్ను మర్చిపోయానా? నేను నిన్ను వదిలేశానా? నీకెక్కడ వేరయ్యాను? రామ్మా, నువ్వు మరలా నిలబడమ్మా, నువ్వు మరలా ప్రార్థన చేయమ్మా, నువ్వు మరలా ముందుకు సాగిపోమ్మా. ఆ పెద్ద కుమారుణ్ణి ఆ తండ్రి బతిమలాడినట్లుగా ఈరోజు మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని బతిమలాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని విడవలేదు, నేను మిమ్మల్ని ఎడబాయలేదు, నేను ఉన్నాను. ఎవరో మీలో మనసులు చాలా గాయంతో ఉన్నావమ్మా, ఎవరో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చి ఆయన నాలో నుండి మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా గాయంతో ఉన్నావు, చాలా బాధతో ఉన్నావు, నీ మనసులో చాలా గాయం ఉంది, ఎవరికి చెప్పుకోలేక చాలా గాయంతో ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు, చాలా బాధతో ఉన్నావు. నీవు తండ్రి దేవుడు ఉన్నాడా, దేవుడు వింటున్నాడా నా ప్రార్థనకు వస్తున్నా ఏం జరగట్లేదని చాలా కన్నీళ్లతో ఉన్నావు, నీవు చాలా బాధతో ఉన్నావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే చాలా బాధతో ఉన్నావు. ఎంత బాధ అంటే ఎవరికి చెప్పుకోలేక నీ హృదయం అంతా కన్నీళ్లతో నిండిపోయింది. నీ హృదయం అంతా నిండిపోయింది. అటువంటి సహోదరి ఇక్కడ నువ్వు ఉన్నావు, అటువంటి వారు ఇక్కడ ఉన్నారు. ఎవరో లేచి నిలబడతావా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు లేచి నిలబడు. ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నావు, చాలా బాధతో ఎవరైతే ఉన్నారో, బాధతో ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడాడు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. బాధతో, కన్నీళ్లతో, వేదనతో ఉన్నవాళ్ళు, మనసులో చెప్పుకోలేక, ప్రార్థనకు వస్తూ దేవుణ్ణి నమ్ముకొని చెప్పుకోలేక, కన్నీళ్లతో, వేదనతో ఉన్న నీవు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవిస్తావా? కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవిస్తావా? ఏ బాధతో నువ్వు ఉన్నావో తల్లి, ఏ బాధతో నువ్వు ఉన్నావో, ఏ వేదనతో నువ్వు ఉన్నావో, ఏ కన్నీళ్లతో నువ్వు ఉన్నావో ఒకసారి దేవునితో చెప్తావా? చాలా వేదనతో ఉన్నావమ్మా నీవు. మీలో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ నిలబడ్డ వాళ్ళు కానీ చాలా వేదన, కన్నీళ్లు. నీ హృదయం అంతా కన్నీళ్లతో నిండిపోయింది. దేవుడు 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 అంటున్నావు, కానీ ఏమి జరగలేదని మనుషులను బట్టి చాలా కృంగిపోయావు. చాలా కన్నీళ్లతో నీ హృదయము కన్నీళ్లలో మునిగిపోయిందమ్మా బిడ్డ. కన్నీళ్లలో నీ హృదయం నిండిపోయింది. నువ్వు సిగ్గుపడద్దు. నువ్వు కన్నీళ్లతో ఏడుస్తున్నావు.
కన్నీళ్లతో నీ హృదయం నిండిపోయింది, ఏడవద్దు. ఒకవేళ నేను చాలా కన్నీళ్లతో ఉన్నానన్నా, నా హృదయం అంతా కన్నీళ్లతో నిండిపోయిందన్నా, సంతోషం లేదన్నా, కుటుంబంలో నెమ్మది లేదన్నా, కంటికి సరైన నిద్ర లేదన్నా, సరైన తిండి లేదన్నా, నలిగిపోతున్నానన్నా, అల్లాడిపోతున్నానన్నా, చావు కూడా నాకు రావట్లేదే, ఈ బాధ ఏంటి? ఎవరికి చెప్పుకోలేక, ఎవరు చెప్పినా వినేవారు లేక ఏడుస్తున్నావా? అడిగిపోతూ ఉన్నావా? దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి నమ్ముకుంటూ చాలా వేదనతో ఉన్నావా? కన్నీళ్లతో ఉన్నావా? నీ హృదయం అంతా కన్నీళ్లతో నిండిపోయిందే, నీ హృదయం అంతా నలిగిపోతుందా? నిలబడిన వారైనా, కూర్చున్న వారైనా నీకోసం నేను ప్రార్థన చేస్తా. ఒకవేళ నువ్వు నీ హృదయం అంతా కన్నీళ్లతో ఉంటే సిగ్గుపడద్దు, లేచి నిలబడు. నువ్వు లేచి నిలబడు. ఒకవేళ నువ్వు కన్నీళ్లతో ఉంటే, చెప్పుకోలేక ఏడుస్తున్నావా? నలిగిపోతున్నావా? ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా సంతోషం లేక నలిగిపోతున్నావా? నలిగిపోతున్నావా తల్లి? నలిగిపోతున్నావా? వేదనతో ఉన్నావా? తల్లితో ఉంటూ వేదన పడుతున్నావా? నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, నీ సన్నిధికి వేరైపోయిన బిడ్డలు, నీతోనే ఉంటూ నీ మనస్సు అర్థం చేసుకోలేక కష్టపడుతున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారయ్యా. ఆదరించునైనా, ఆదరించునైనా, ఆదరించునైనా. పరిశుద్ధాత్మదేవా, ఆయన పిలుస్తున్నాడమ్మా, ఆయన పిలుస్తున్నాడు. ఎవరైనా కావచ్చు, నువ్వెవరైనా కావచ్చు. నీ మనసులో బాధతో, చెప్పుకోలేని బాధతో, సంతోషం లేక, నిద్రలు రాక, నిద్ర పట్టక, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నావా? అన్నం లేక, అన్నం తిన్నన్నం కడుపుకు పట్టక, రాత్రులు నిద్ర రాక, ఏడుస్తూ రోదనతో కుటుంబంలో నలిగిపోతున్నావా? ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే లేచి, చేయెత్తి లేచి నిలబడము. ఆ బాధతో ఎవరున్నారో వారు కావాలి నాకు ఇప్పుడు. ఎంతమంది బాధతో ఉన్నారో, పెద్ద కుమారునితో తండ్రి మాట్లాడినట్లుగా ఆ తండ్రి ఈ రోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి మీతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలా వేదనతో, కన్నీళ్లతో నలిగిపోతూ, ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తూ ఉన్నావా? ప్రభువా, నా కన్నీళ్లతో కూడా ఆయన ఏడుస్తావా? నా కన్నీళ్లతో వేసాయని అడుగుతావా? ఏ బాధతో ఉన్నావో, ఏ మనస్సులో ఏ వేదనతో నలిగిపోతున్నావో బిడ్డ, నీ హృదయం అంతా కన్నీళ్ళ పరవశం అయిపోయిందా? నీ హృదయం అంతా కన్నీళ్లతో నిండిపోయిందా? కళ్ళు కానట్లేదా? కంటికి కన్నీళ్ళే తప్ప దారి కనపడట్లేదా? నీ కన్నీళ్ళే అన్నమైపోయిందా? కన్నీళ్ళే సంతోషమైపోయిందా? కన్నీళ్ళే నీకు స్నేహితులయ్యారా? కన్నీళ్ళే నీకు బంధువులయ్యారా? కన్నీటిని ఆహారంగా స్వీకరిస్తున్నావా? నీ జీవితం కన్నీళ్ళమయమైపోయిందా? కన్నీళ్లతో నా హృదయం అంతా నిండిపోయిందన్నా, నిండిపోయిందన్నా. ఎప్పుడన్నా నా దేవుడు నన్ను చూస్తాడు, ఎప్పుడన్నా దేవుడు నన్ను బాగు చేస్తాడని నువ్వు ఏడుస్తున్నావా?
ఏడుస్తూ ఉన్నాను, అడుగుతావా ప్రభువా? అయ్యా కనికరించయ్యా, కనికరించయ్యా అని అడుగుతావా? తండ్రి కనికరించు నాయన, కనికరించు నాయన. నా తండ్రి, నా దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఎంతమంది ఎంత బాధతో ఉన్నారో దేవా, ఎంతమంది నలిగిపోతున్నారో. కన్నీళ్లతో నిండిపోయింది, మీ హృదయం అంతా కన్నీళ్లతో నిండిపోయింది. దేవుడు 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 అంటున్నావు, కానీ ఏమి జరగలేదని మనుషులను బట్టి చాలా తొలగిపోయావు. చాలా కన్నీళ్లతో నీ హృదయము కన్నీళ్లలో మునిగిపోయిందమ్మా బిడ్డ. కన్నీళ్లలో నీ హృదయం నిండిపోయింది. నువ్వు సిగ్గుపడద్దు. నువ్వు కన్నీళ్లతో ఏడుస్తున్నావు, కన్నీళ్లతో నీ హృదయం నిండిపోయింది. ఏడవద్దు. ఒకవేళ నేను చాలా కన్నీళ్లతో ఉన్నానన్నా, నా హృదయం అంతా కన్నీళ్లతో, కంటికి సరైన నిద్ర లేదన్నా, సరైన తిండి లేదన్నా, నలిగిపోతున్నానన్నా, అల్లాడిపోతున్నాను. బాధ ఏంటి ఎవరికి చెప్పుకోలేక, ఎవరు చెప్పినా వినేవారు లేక చాలా వేదనతో ఉన్నావా? ఈ హృదయం అంతా కన్నీళ్లతో నిండిపోయిందే, హృదయం అంతా నలిగిపోతుందా? నిలబడిన వారైనా కూర్చున్న వారైనా నీకోసం నేను ప్రార్థన చేస్తా. సిగ్గుపడద్దు, లేచి నిలబడు. నువ్వు లేచి నిలబడు. ఒకవేళ నువ్వు కన్నీళ్లతో ఉంటే, చెప్పుకోలేక ఏడుస్తున్నావా? ఎంత కష్టపడుతున్నా, సంతోషం లేక నలిగిపోతున్నావా తల్లి? నలిగిపోతున్నావా? వేదనతో ఉన్నావా? తల్లితనంతో వేదన పడుతున్నావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నిటికీ వేరిపోయిన బిడ్డలు నీతోనే ఉంటూ నీ మనస్సు అర్థం చేసుకోలేక కష్టపడుతున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారయ్యా. ఎవరైనా కావచ్చు, నువ్వెవరైనా కావచ్చు. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నావా? అన్నం లేక, అన్నం తిన్నన్నం కడుపుకు పట్టక, రాత్రిలో నిద్ర రాక ఏడు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే లేచి నిలబడము. ఆ బాధతో ఎవరున్నారో వారు కావాలి నాకు. ఎంతమంది బాధతో ఉన్నారో, పెద్ద కుమారునితో తండ్రి మాట్లాడినట్లుగా ఆ తండ్రి ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి మీతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలా వేదనతో, కన్నీళ్లతో నలిగిపోతూ, ఎవరికి చెప్పుకోలేక ఏ బాధతో నువ్వు ఉన్నావో, ఏ మనస్సులో ఏ వేదనతో నువ్వు నలిగిపోతున్నావో బిడ్డ, నీ హృదయం అంతా కన్నీళ్ళ పరవశం అయిపోయిందా? నీ హృదయం అంతా కన్నీళ్లతో నిండిపోయిందా? కళ్ళు కానట్లేదా? కంటికి కన్నీళ్ళ తప్ప దారి కనపడట్లేదా? కన్నీటిని ఆహారంగా స్వీకరిస్తున్నావా? నీ జీవితం కన్నీళ్ళమయమైపోయిందా? నా తండ్రి, నా దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఎంతమంది ఎంత బాధతో ఉన్నారో దేవా, ఎంతమంది నలిగిపోతున్నారో. నీళ్ళుతుడవయ్యా, బాధలుతుడవయ్యా. ఎవరు చెప్పుకోవాలి, ఎవరు వినేవాళ్ళు లేక, ఎవరు వినేవాళ్ళు లేరయ్యా. కన్నీళ్ళప్పుడు ఎవరు లేరయ్యా. దేవా, నువ్వు కాక మాకు ఎవరున్నారయ్యా? తప్పు ఎవరున్నారయ్యా?
నా తండ్రి, మా ప్రభు కన్నీళ్ళతో బిడ్డ కన్నీళ్ళతో ఉన్నాయినా, బిడ్డ వేదన కొట్టే దేవా, బిడ్డ కన్నీళ్ళతో దేవా, ఎంతో వేదనతో వచ్చిందయ్యా, బిడ్డ కన్నీళ్ళతో వచ్చిందయ్యా, రోదనతో వచ్చిందయ్యా. బిడ్డలు తాకున్నాయనా, బిడ్డలు బాగు చేయనాయనా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, తాకునాయనా, తాకునాయనా, తాకునాయనా. కృపగల దేవా, కృప చూపించేవాడా, మనుషుల నిందలు అవమానాలు భరిస్తూ నీ కోసం నిలబడుతున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసేయా, జ్ఞాపకం చేసేవా, ఆశీర్వదించుదేవా, స్వస్థపరచుదేవా, లేవనెత్తుదేవా. ఈ పిల్లలు ఏడుస్తున్నారయ్యా, ఈ ప్రజలు ఏడుస్తున్నారయ్యా, కనికరం ఉంచయ్యా, కనికరం చూపయ్యా. ఈ పిల్లలు ఏడుస్తున్నారయ్యా, బాగు చేయనైనా, బాగు చేయనైనా, బాగు చేయలేవా, బాగు చేయలేవు. కృపగలవాడా, దయగలవాడా, దయామయుడా, చెప్పుకోవడానికి ఎవరు లేరయ్యా, బిడ్డకు ఎవరు వినేవాళ్ళు లేరయ్యా. కంటికి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిందయ్యా, ఎన్నో గడుపుతుందయ్యా, ఎంతో బాధతో ఉందయ్యా. పిల్లలను చూడయ్యా, పిల్లలను చూడయ్యా, పిల్లలను చూడయ్యా, పిల్లలను చూడు నాయనా. పరిశుద్ధాత్మదేవా, దగ్గర నిలబడి చచ్చిపోదామని ఇదే కన్నీళ్లతో ఇదే ఎవరు లేరు, నన్నెవరు చూస్తారు, నన్నెవరు ప్రేమిస్తారు. ఇదే కన్నీళ్లు నేను ఏడ్చాను, ఇదే కన్నీళ్లు నేను ఏడ్చాను. ఆ రోజు నేను ఆట దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టి దేవుడు ఎక్కడున్నాడు ఏడ్చాను నేను. అదే ఏడుపు నా దేవుడు విన్నాడు. ఈ రోజు ఏడ్చి కన్నీళ్లు కార్చిన ఒక్కొక్క కన్నీళ్లు కూడా నా దేవుడు చూశాడు, చూశాడు, చూశాడు. చూడండి, ఏడుపు వస్తుందంటే మనిషి పశ్చాత్తాపడటానికే, తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడడానికే ఏడుపు వస్తుంది, ఏడుపు వస్తుంది. మీలో కొందరికి నేనున్నా యేసు మాటలు మంచవా, మారాను మాధురు మార్చును చూస్తావా. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుగుతామా? నేను నీతో ఉన్నాను, నిన్ను విడిచిపెట్టలేదు, నీ ఇంటిని విడిచిపెట్టను, నీ భర్తను విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టను. నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను. నువ్వు దిగులు పడద్దు. చాలా దిగులుతో ఉన్నావు, నువ్వు చాలా దిగులు చేస్తున్నావు. ఎందుకు దిగులు? నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, నువ్వు నమ్మిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనుషులు నమ్మి ఒకవేళ గాయపడుతుండొచ్చు, మనుషులు నమ్మి నీకు దిగులతో వేదనతో కన్నీళ్లతో ఉన్నావేమో. మనుషులు నమ్ముతూ నిద్ర లేక నిద్ర పట్టక నలిగిపోతున్నావేమో. ఒకవేళ నువ్వు దిగులు పడతామా? దిగులు పడదు. నా తండ్రి, నీ తండ్రి, మన తండ్రి, మన దేవుడు మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ ఇంటిలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు. ఓ ప్రభు, నువ్వు దీవించిన చేసిన పరిచర్యకు తగినట్లుగా ఈ కొమ్ములు ఏడ్చించున్నాయనా,
చేసిన పరిచర్యకు తగినట్టుగా ఈ కొమ్మును అభిషేకించు నాయనా. తప్పిపోయిన నిన్ను పిలుస్తున్నాడు ఆయన, రా నా దగ్గరికి అని. నువ్వు ఆయనకు దూరం అయిపోయావు బిడ్డ. ఒకప్పుడు బాగా భక్తి చేశావు, ఒకప్పుడు బాగా ప్రార్థన చేశావు, ఒకప్పుడు బాగా ఉన్నావు. దూరం అయిపోయావు దేవునికి, దూరం అయిపోయావు దేవునికి. దూరమైన దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు ఆయన. నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలే కనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలే కనయా. పరిశుద్ధ తండ్రి ప్రియసుతులవైయుండి బంధులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రి ప్రియసుతులవైయుండి బంధులతో నీకు సహవాసమా. ఏర్పంచబడిన యువరాజు అయ్యుండి దేవుని చేత ఏర్పరచబడిన యువరాజువు నీవు, దేవుని చేత ఏర్పరచబడిన యువరాణివి నీవు. నువ్వు దేవుని ముద్దుల బిడ్డవు నీవు, దేవుని ముద్దుల కుమారుడవు నీవు. నిన్నెంతగానో ప్రేమించాడు ఆయన, ఎన్నో మేలు చేశాడు నీ జీవితంలో. నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. ఆయనను ఆయన మర్చిపోయావే, ఆయనకు దూరంగా బ్రతుకుతున్నావే. ఆయన చేసిన మేలును మర్చిపోయావా? ఆయన చేసిన కార్యాలు మర్చిపోయావా? నువ్వైనా ఆయనకు దూరంగా బ్రతుకుతూ ఏడిపిస్తున్నావు, ఆయనను ఏడిపిస్తున్నావు. ఇప్పుడైనా ఆయన దగ్గరికి వస్తావని, ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకొని శ్రమల పాలు కష్టాల పాలవుతుంటే ప్రభు నువ్వు తంటున్నాడు, అన్నా నావన్నీ నీవే, నా ఆస్తి నీదే, నా డబ్బు నీదే, ఈ భూలోకమే నీది. ఒక దినం నిన్ను ఘనపరుస్తానని ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుచున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడు అయిన ప్రభువా, మాతో అందరితో మాట్లాడి మా హృదయాలను కదిలించి నీ నామానికి ప్రతికారంగా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. ప్రభు, ఇంతవరకు ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది ఫాలో అవుతున్నారో, ఎంతమంది ప్రభు నీ వాక్యాన్ని వింటూ నీ వాక్యం నిమిత్తం వేరు చేస్తున్నారో, వెయిటింగ్లో ఉన్నారో, వీరందరినీ దీవించండి, వీరిని ఆశీర్వదించండి. వీరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వీరికి సమాధానం, నెమ్మదినివ్వండి ప్రభు. వీరిలో ఎవరైనా తప్పిపోయారేమో, వీరిలో ఎవరైనా నీకు దూరం అయిపోయారేమో, వీరిలో ఎవరైనా నీకు దూరంగా బ్రతుకుతున్నారేమో, వీరిలో ఎవరైనా దూరంగా ఉన్నారేమో ప్రభు, వీరిని జ్ఞాపకం చేస్తాం. తండ్రి ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించారు, ఎంతమంది ప్రార్థనలు ఉన్నారో, ఎంతమంది ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని మరలా నీ సన్నిధికి చేర్చుకోమని, మరలా నీ సన్నిధిలో కూర్చోబెట్టమని, మరలా నీకు దగ్గరగా చేసుకోమని, విత్తబడిన ఈ వాక్యం, ఈ ప్రార్థన అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అన్నగారు ప్రార్థన చేస్తుండగా నేను ఎంతగానో ఏడ్చిన, ఎన్నో మార్లు కూడా చచ్చిపోవాలనుకొని తండ్రి నాకు ధైర్యం చాలక అల్ల వచ్చిన ప్రార్థన ఎందుకు తండ్రి నాకు సావులు కూడా నాకు ధైర్యం లేదు, ఇంత శక్తితనంగా ఉండాలి.
అప్పులకు ఇంట్లో వాళ్ళ మాటలతో ఎంత వేదన అనిపించినట్టు ఎంత వేదన. ఇంటి కడపలో ప్రార్థన చేసుకుని ప్రభా నాకు ఈరోజు సమాధానం కావాలి తల్లి. ఎన్నాళ్ళు ఈ దుఃఖంతో నేను బాధపడ్డా అన్న వాళ్ళు అర్థం చేసుకునేవారు ఎవరు నేర్పండి నాకంటూ నువ్వు ఉన్నావని అన్న చెప్తుంటే నేను ఎంతగానో బాధపడ్డాను. ఇంతవరకు నాకు ఎవరు లేని ఎంతగానో బాధపడ్డాను. అన్న యొక్క మాటలకు నేను ఎంతగానో నాకంటూ దేవుడు ఉన్నాడని నన్ను ధైర్యపరిచాను. అందుబట్టి స్తోత్రాలు.